రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరంగా మెరుగైన మార్పులు చేయడంతో ప్రవేశాలు పెరిగాయని, వీటిని సద్వినియోగం చేసుకునే కెరీర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు బంగారు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా విద్యార్థులకు సూచించారు. విజయవాడ కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను కలెక్టర్ లక్ష్మీసా గురువారం మధ్యాహ్నం భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. మెన్యూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారు లేదా, ఆహారం నాణ్యత ఎలా ఉంది వంటి విషయాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో 370 మంది విద్యార్థులుండగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. సన్నబియ్యంతో పోషక విలువలతో కూడిన భోజనం చాలా బాగుంటుందని, తామంతా ఇక్కడే తింటున్నామని చిన్నారులు చెప్పారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ కెరీర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. బాగా చదవడంతో పాటు సరైన ప్రవర్తన కూడా ముఖ్యమని, ఇవి రెండు ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ లక్ష్మీసా వెంట పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం. నరసింహాచార్యులు ఉపాధ్యాయులు ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్స్కి ఈరోజు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. ఇక్కడ మిడ్ డే మీల్ ఎలా ఉంది, పిల్లలు తింటున్నారా, క్వాలిటీ బాగుందా, టీచర్స్ అందరూ ఉన్నారని చూడడానికి ఫుడ్ నేను కూడా టేస్ట్ చేశాను. చాలా మంచిగా ఉంది. సన్న బియ్యంతో చక్కగా బిర్యానీ చేసి పెట్టారు, మంచి కూర చేశారు, అలాగే గుడ్డు కూడా ఇస్తున్నారు. పిల్లలందరినీ క్రాస్ చెక్ చేశాము. ఇక్కడే తింటున్నారా, అందరూ కొంతమంది బయటికి వెళ్తున్నారంటే అందరూ ఇక్కడే తింటున్నాం సార్, చాలా బాగుంది ఈ మధ్యన చెప్పారు. చాలా సంతోషము. పిల్లలతో ఇంటరాక్ట్ కూడా చేసాము, టీచర్స్ కూడా మాట్లాడాము. అంటే సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ పెరిగింది, పిల్లల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళందరూ కొత్త యూనిఫామ్ వేసుకొని ఎంతో చక్కగా ఇక్కడే అంటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళదు, ఇక్కడే తిన్నారని చెప్తున్నారు. అది ఆనందంగా ఉంది. అంటే దట్ షోస్ దర్ ఈస్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఇన్ మిడ్ డే మీల్. సో ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురించి జరిగిన అంశాల గురించి కూడా అడిగితే అందరూ చెప్తున్నారు. గ్రీన్ పాస్పోర్ట్ గురించి, అలాగే ఇక్కడ తల్లికి వందన గురించి, అట్లాగే పేరెంట్స్ అందరూ వచ్చారు, ఇక్కడ గేమ్స్ అంతా ఆడారు టీచర్స్తో కలిసి, పిల్లలతో కలిసి ఇంత చక్కగా చెప్తున్నారు. ఇది మంచి పరిణామం. ఒకటి, మనం ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్ చేయడంతో పాటు అయితే సాఫ్ట్వేర్ పార్ట్ ఉందో ఆ పిల్లల ఆలోచన, అలాగే వాళ్ళ ఇంటరాక్షన్, అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది. అలాగే ఈ డ్రగ్స్ గురించి, అలాగే సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కల్పించాలని అడిగితే అందరూ చెప్పారు సార్. కొన్ని ఏమేమి ప్రాబ్లం అవుతాయో చెప్పంటే ప్రతి ఒక్కరు ఒకటి చెప్తున్నారు. ఇది మంచి పరిణామము. ఇటువంటి అవేర్నెస్ ఉన్నంత వరకు పిల్లల్ని ఎవరు డైవర్ట్ చేయలేరు. వాళ్ళ లక్ష్యాలను సాధించడానికి, అలాగే వాళ్ళు ఏం అనుకుంటున్నారో సో దానికి బంగారు బాటలు వేసుకోవడానికి అవేర్నెస్ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈరోజు మన అన్ని స్కూల్స్లో ఉండడం ఎంతో ఆనందదాయకము. ఈ ఒక ఒరవడిని కంటిన్యూ చేసుకుంటూ మనం స్కూల్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళకి స్కై ఇస్ ద లిమిట్. వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడే అడుగుతుంటే చెప్తున్నారు, కొంతమంది ఐపీఎస్, కొంతమంది ఐఏఎస్ అవ్వాలని, కొంతమంది లాయర్స్ అవ్వాలని, కొంతమంది బిజినెస్ పీపుల్ అవ్వాలని చెప్తున్నారు. అటువంటి ఆస్పిరేషన్ ఉన్న పిల్లలకి ప్రాపర్గా ఎటువంటి మంచి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏదైనా అవుతారు, ఏదైనా సాధించగలుగుతారు. ఇలాగే అన్ని స్కూల్స్లో, మన ఎన్టీఆర్ జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్లో ఇదే టైప్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అడ్మిషన్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో పెరిగి ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామం. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పడానికి అదొక మంచి పారామీటర్. ఇదిలే కంటిన్యూ చేసుకుంటూ మనం అన్ని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో కూడా క్వాలిటీ పెంచుతూ, మంచి మిడ్ డే మీల్ ఇస్తూ, అలాగే పిల్లలకి మంచి మార్గదర్శనం ఇస్తూ ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ గురించి, అలాగే వాళ్ళకి ఈ సైబర్ క్రైమ్, అలాగే డ్రగ్స్ డీ అడిక్షన్ గురించి, అట్లాగే కెరియర్ కౌన్సిలింగ్, సో ఇవి కూడా పిల్లలకి స్టార్ట్ చేసి మంచి అచీవ్మెంట్స్ చేసేలాగా, మంచి ర్యాంక్ వచ్చేలాగా మన జిల్లాలో అన్ని స్కూల్స్, కాలేజెస్ తీర్చిదిద్దడం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.